ఆ గురుగారు రాక్షసులు కూడా తపస్సు చేసినట్టు చెప్తారు కదా, వాళ్ళు మారిన తర్వాత వరాలు ఇచ్చారా? తపస్సులు కోరరాని కోరికల్ని కోరి వాటిని నెరవేర్చుకుందామని చేశారు. కనుక వాళ్ళు రాక్షసులు కాబట్టి, వాళ్ళ స్వభావం కూడా రాక్షస స్వభావం కాబట్టి, వాళ్ళు కోరినటువంటి కోరికలు కూడా దుర్మార్గమైన కోరికలు కాబట్టి, అందుకని వాళ్ళు కోరిన కోరికలన్నీ ఇచ్చారు. ఆ కోరికలతోటే వాళ్ళు నాశనం అయ్యారు, ఆ కోరికలతోటే పోయారు. రావణాసురుడు ఏం కోరుకున్నాడు? నరవానరులను వదిలిపెట్టి మిగిలినటువంటి వాళ్ళు దేవ దానవ యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధర పన్నగ వీళ్ళెవరి చేతిలో నేను సావకూడదని అన్నాడు. వాళ్ళు ఎవరి చేతిలో చావాలా? నరవానరుల చేతిలోనే చచ్చాడు. మరి హిరణ్యకశిపుడు ఏం కోరుకున్నాడు? కింద చావకూడదు, పైన చావకూడదు, లోపల చావకూడదు, బయట చావకూడదు, ఆకాశంలో చావకూడదు, నేల మీద చావకూడదు, ఏ ఆయుధంతో చావకూడదు, ఏ మనుషులతో చావకూడదు, జంతువులతో చావకూడదు, అందరితోటి ఎవరితోటి చావకూడదు అని చెప్పాడు. వాడు అట్నే చచ్చాడు. లోపల కాకుండా బయట కాకుండా మధ్యలో, కింద కాకుండా పైన కాకుండా ఆయన కాళ్ళ మీద వేసుకొని, అలాగనే ఏ ఆయుధం లేకుండా గోళ్ళతోటి, మనిషి కాకుండా జంతువు కాకుండా సగం జంతువు సగం మనిషి, ఈ రకంగా ఏం కోరికలు కోరుకున్నాడో అట్నే చచ్చాడు. కాబట్టి రాక్షసుల యొక్క బుద్ధులన్నీ మనం కోరరాని కోరికలన్నీ కోరి ఎలాగైనా నెరవేర్చుకోవాలని తీవ్రమైనటువంటి తపస్సులు చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా మనం రాక్షస బుద్ధితో చేస్తే అది ఫలించదు, అది మనకి చెడే జరుగుద్ది. అది మనం తెలుసుకోవాలి.